వచ్చిన మానవునికి తక్కువే. ఆశకి అద్దుంటుందా? ఉందే? లేదు. ఆశ అనేది ఎంతైనా కావాలి రావాలి కావాలి రావాలని ఆశపడుతుంది, కానీ ఏమండి వచ్చేదాన్ని ఆశ వదులుకోదంటండి. కానీ ఆశ ఉండొచ్చు మన మానవుని జీవితంలో, కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఇవన్నీ ఏమి శాశ్వతము కాదు. మన సంపాదన అంత శాశ్వతం కాదు, మన ఉద్యోగాలు మన వ్యాపారాలు ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా మనం బ్రతికినంత కాలమే. ఈ మానవుని హృదయంలో ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ కూడా ఆశపడతాడు, ఇవన్నీ కూడా వేగిరపడి సంపాదించుకోవాలని ఆశపడతాడు. కానీ ఇవన్నీ కూడా మనం పడే ప్రయాస ఇవన్నీ వ్యర్థం. ప్రసంగి అంటాడు కదా, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మనముంటే ఎంత ఉండమండి. ఈయన ప్రసంగి ఏం చేశాడు తెలుసా? ఆయన ఈ లోకంలో బ్రతికినంత ఇంకెవరు బతకలేదంట. ఆయన అనుభవించినట్లుగా ఎవరు ఈ లోకములు అనుభవించలేదంట. ఆయన సుఖాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, అందరిని చూసి ఆఖరికి సచ్చేటప్పుడు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఆయన వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. నేను సూర్యుని కింద చూసిన ఈ ప్రజలందరూ కూడా వ్యర్థం, నేను సంపాదించిన సంపాదన వ్యర్థం, నాకు పుట్టిన నా పిల్లలు వ్యర్థం, ఇవన్నీ వ్యర్థం అని తానే ఆ ప్రసంగి గ్రంథం అంతా రాస్తాడండి. నిజంగా మన జీవితంలో మనము ఇప్పుడు ఈరోజున్న వాళ్ళు రేపేమైపోతామో తెలియదండి. కానీ ఈరోజు అంతలో కనబడే అంతలో మాయమైపోయే మానవునికి ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇన్ని తలంపులు, కానీ ఎంత సంపాదించుకున్నా నేను వెనుక వస్తాయా అంటే ఏమీ ఈ లోకంలో ఏది మనకు శాశ్వతమైనది కాదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక విలువైన